నమస్తే, నేను ప్రశాంత్. ఫైనల్గా ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చాక కూడా జగన్ గారి ఇంకా ఏమాత్రం మారలేదంటూ ఆర్కే గారు అయితే వీకెండ్ రాయడం జరిగింది. ఇంతకీ ఆ వీకెండ్లో అసలు ఏం రాశాడు? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఎమ్మెల్సీ రిజల్ట్ వచ్చాక కూడా జగన్ గారు మారలేదు అని చెప్పేసి అయితే కొంచెం ఆర్కే గారు కూడా వీకెండ్ అయితే రాయడం జరిగింది. ఇంతకీ అసలు ఆ వీకెండ్లో ఏం రాశారు? ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాసినటువంటి వీకెండ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేటువంటి విశ్లేషణ ఉంది. ఆ విశ్లేషణ కనుక యాజ్ టీజ్గా ఆయన చదివి అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా అది భవిష్యత్తులో ఆయనకు రాజకీయంగా ఉపయోగపడుతుంది. కానీ ఆయన మెంటాలిటీ కానీ ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు కానీ ఆయనది చదవడు, చదివినా దాన్ని పాటించరు అనేది చెప్తూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పింది వినాలంటారు తప్పితే ఎవరైనా చెప్పిన సలహాలు సూచనలు ఆయన తీసుకునేటువంటి పరిస్థితిలో ఉండరు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక టీచర్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి, అలాగే 2 గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకి జరిగాయి. ఈ 3 నియోజకవర్గాలు కూటమికి వచ్చాయి. అది కూడా ఎలా వచ్చాయి? దాదాపు 65% పైగా ఓటు బ్యాంక్ తోటి గెలిచారు ఆలపాటి రాజా, అలాగే రాజశేఖర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో. అలాగే సెకండ్ ప్రయారిటీ ఓటు తోటి అక్కడ గాది శ్రీనివాసులు నాయుడు టీచర్ నియోజకవర్గంలో గెలిచారు. అయితే ఇక్కడ ఈ ఓటమిని అంగీకరించకుండా వాళ్ళు ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 9 నెలల చంద్రబాబు గారి పాలనకు ఈ ఎన్నికలు నిదర్శనము. ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీని కోల్పోయారు కూటమి, అది టీచర్ ఎమ్మెల్సీ అని చెప్పి వాళ్ళు ఒక ప్రొజెక్షన్ చేశారు. వాస్తవంగా జరిగింది ఏంటి? అక్కడ ఎమ్మెల్సీ టీచర్ కాన్స్టిట్యున్సీలో మొదటి ప్రయారిటీ ఓటేమో ఏపీటీఎఫ్ అభ్యర్థికి ఏమున్నారు, ఓకే. రెండో ప్రయారిటీ ఓటేమో పీఆర్టీ అభ్యర్థికి ఏమున్నారు. ఈ ఇద్దరు కూడా కూటమి అభ్యర్థులే. పీడీఎఫ్ అభ్యర్థికేమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలే అఫీషియల్గా. అనఫీషియల్గా వీళ్ళు ఏం చేశారు? సిపిఎం మద్దతుదారులు ఎవరు, సిపిఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పీడీఎఫ్ వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే వాళ్ళకి కనీసం డిపాజిట్లు కూడా రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థికి డిపాజిట్స్ కూడా రాలా, చాలా నామినల్ ఓట్స్ వచ్చాయి. ఈ సెకండ్ ప్రయారిటీ ఓటు వేయమన్నారు కదా తెలుగుదేశం పార్టీ, ఓకే. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఏపీటీఎఫ్కి ఏమున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఓటు ఏమన్నటువంటి వర్మ ఓడిపోయాడు కాబట్టి కూటమి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది, ప్రజా విశ్వాసాన్ని ఈ 9 నెలల్లో కోల్పోయింది అనేటువంటి యాంగిల్లో ప్రచారం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఆర్కే గారు స్ట్రెస్ చేశారు ఆయన వీకెండ్లో. అంటే నేల విడిచి సాము చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వాస్తవాలను అంగీకరించట్లేదు అని. 2024 ఎన్నికల్లో ఓడిచ్చారు, 11 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంత చేస్తే తాను ఓటమిని ఇంకా అంగీకరించట్లేదు. ఫస్ట్లోనేమో ఈవీఎంల మీద వేశారు. తాను చేసినటువంటి మంచి ఇంకా మిగిలిందని చెప్పి ఆయన ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు. తన ఓట్లు సపరేట్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు, ఇప్పటికి కూడా ఆయన చెప్తూ ఉన్నారు. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఓడిపోయిన తర్వాత ఓటమిని అంగీకరిస్తూ జరిగినటువంటి తప్పుల్ని సమీక్షించుకొని వాటిని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సమీక్షించుకోకపోగా ఆ ఓటమిని ఈవీఎంల మీద పెట్టేశారు, అలాగే ఢిల్లీ బీజేపీ పెద్దల మీద పెట్టేశారు. వాళ్ళు ఏదో చేశారు, ఈవీఎంలో ఏదో జరిగింది, ఆధారాలు అయితే లేవు, అంతా దేవుడికి తెలుసు, ఇది ఆయన మాట్లాడింది. ఆ తర్వాత ఏం చేశారు? ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి ఆయన అక్కడ ధర్నా చేశారు ఢిల్లీలో. ఓకే. పక్కుమని నవ్వుకున్నారు భారతదేశ వ్యాప్తంగా. కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 రోజులు కూడా కాలేదు, పైగా భారీ మెజార్టీతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కూటమి. 11 మంది ఎమ్మెల్యేలతో పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అక్కడ పోయి వాళ్ళు ధర్నా చేస్తున్నారు.
అంటే ఈయన రియలైజేషన్ కాకపోగా ఇతను అసలు రాజకీయంగా ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కాల. ఈవెన్ అందులో ఉన్న 11 మందికి కూడా వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి వినిపిస్తుంది. వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ లేరు ఇప్పుడు. వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకపోగా ఇప్పుడు జరుగుతుంది ఏంది, ఆయనేమో అసెంబ్లీకి రావట్లా, మీరు రావద్దు అంటున్నారు. మండలిలోనేమో వెళ్తున్నారు, వెళ్తే మండలికి వెళ్ళకూడదు, అసెంబ్లీకి వెళ్ళకూడదు, 2 చోట్లకి వెళ్ళకూడదు కదా. మరి అసెంబ్లీకి వెళ్తున్నారు, మండలికి వెళ్తున్నా, అసెంబ్లీకి వెళ్తలేదు, మండలికి వెళ్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఎన్నికల ఫలితాలని 9 నెలల పరిపాలనకి ముడిపెట్టారు తెలుగుదేశానికి. ముడిపెట్టినా కానీ దాన్ని శాస్త్రీయబద్ధంగా కళ్ళకు కట్టినట్టు 65% అబో ఓట్ బ్యాంక్ తోటి అనూహ్యమైనటువంటి మెజారిటీ తోటి వాళ్ళు గెలిస్తే దాన్ని ఓటమి కింద చిత్రీకరించి అది మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆర్కే గారు మెన్షన్ చేసినటువంటి పాయింట్స్, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, అన్నా నువ్వు సింహం అన్నా నువ్వు పులివన్నా అని చెప్పి పొగుడుతూ ఉంటారు. దాని కారణంగా ఆయన రియలైజేషన్ చెందలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. చేస్తూ ఆ మాటలు వింటే కనుక మీరు రాజకీయంగా నష్టపోతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తాను మారాను, తాను కొన్ని తప్పులు చేశానని చెప్పారు ప్రజాక్షేత్రంలో, అలాగే క్యాడర్ కూడా. దాంతో క్యాడర్ మళ్ళీ దగ్గర అయ్యారు. ప్రజలు కూడా కొన్ని తప్పులు జరిగినాయని చెప్పి ఒప్పుకున్నారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వైపు చూశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తానేం తప్పు చేయలేదు, తాను మంచి చేశాను, ఆ మంచి ఇంకా బతికే ఉంది, ప్రజలే తప్పు చేశారు, నేను పలావ్ పెడుతుంటే ఆయన వచ్చి బిర్యానీ పెడతానన్నారు, అందుకని ఆ బిర్యానీని చూసి ఆశపడి వెళ్ళిపోయారు, తన వల్ల తప్పు జరగలేదు అనేటువంటి ఒక భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల నుంచి బయటకు రావాలి అతను. ఆ భ్రమల నుంచి బయటకు వస్తే రియలైజేషన్ జరిగితే అప్పుడు ప్రజాక్షేత్రంలో నిలబడగలరు. అలా కాకుండా ఆయన్ని సింహం అనుకుంటూ, పులి అనుకుంటూ, తిరుగులేదు అనుకుంటూ, చుట్టూ ఉండేటువంటి కోటరీ నమ్ముకుంటే కోటరీని మునిగిపోవటం ఖాయమేను. సొంత మీడియా, రోత మీడియా, కూలి మీడియా ఇవన్నీ కలిసి ఆ కోటరీ వెరసి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనావస్థకు తీసుకెళ్తున్నాయి అనేది ఆర్కే గారు తన వీకెండ్లో పొందుపరిచినటువంటి ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి పులి సింహం అనేటువంటి ఒక భ్రమల నుంచి బయటకు వచ్చి ఒక సామాన్య ప్రజాసేవకుడిగా ఆలోచించి ప్రజలకి క్షమాపణ చెప్పి ఇప్పటికైనా ఆ కోటరీని దూరంగా పెట్టి ఆ రోత మీడియాని, కూలి మీడియాని కంట్రోల్ చేసి వాస్తవాలు రాసేలాగా వాళ్ళని కనుక దిశానిర్దేశం చేసి ముందుకు కదిలితే మళ్ళీ ఏదన్నా ప్రజలు ఏమన్నా ఆదరిస్తారేమో అనేటువంటి ఒక యాంగిల్ని ఆర్కే గారు ప్రొజెక్ట్ చేశారు తన వీకెండ్లో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.